మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు వెలువరించే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం పైన ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తే ఏసీబీ తరపున పీపీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు తెలిపింది ఏసీబీ. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు పెట్టినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్ పైన కేసు నమోదు చేశామని ఏసీబీ తెలిపింది. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థను ఎఫ్ఐఆర్లో చేర్చారా అని అడిగిన హైకోర్టు ఇందులో ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగిందని ప్రశ్నించింది. విదేశీ సంస్థకు పౌండ్ల రూపంలో 46 కోట్లను చెల్లించారని, ఇందులో ఆర్బీఐ నిబంధనలను పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. హెచ్ఎండీఏ నుంచి 10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి, కానీ ఎవరి అనుమతి లేకుండానే 54 కోట్లు చెల్లించారని కౌంటర్లో పేర్కొంది.